వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో మనము పెసరపప్పు, మినప్పప్పు, బియ్యంతో మనము దోశ తయారు చేసుకుందామండి. ఈ ఈ మినపప్పు, పెసరపప్పు కూడా పొట్టుపప్పు తీసుకున్నాను. ఈ పొట్టుపప్పుతో తీసుకుంటే మనకి పోషకాలన్నీ అందుతాయి. ఈ రుచికి రుచి ఉంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను పెసరపప్పు పొట్టుతోటే ఉంటుంది. పెసరపప్పు, పొట్టు మినప్పప్పు తీసుకున్నాను. మామూలుగా బియ్యం తీసుకున్నాను. ఈ మూడింటిని ఒక రాత్రి అంతా కూడా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నానబెట్టుకొని చూపిస్తాను. చూడండి, నేను పెసరపప్పు, మినప్పప్పు, బియ్యము కలిపి నానబెట్టాను. ఒక రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలి. ఈ నానబెట్టిన పప్పుని శుభ్రంగా కడిగేసాను. పొట్టంతా పోనిచ్చుకోకుండా కొంచెం పొట్టు పోయింది, మనం ఉబ్బుతుంటే కొంచెం పోతుంది. ఇదంతా కూడా చాలా ఉందన్నమాట. ఈ పొట్టుతోటి నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. చూడండి, నానబెట్టుకున్న పప్పు, 2 రకాల పప్పులు, బియ్యము కూడా చక్కగా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేశాను. చూడండి, ఈ విధంగా ఇంత లూజ్ ఉండాలన్నమాట. చక్కగా పొట్టుతోటి మనం గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. దీనికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి చక్కగా కలిసే వరకు కూడా కలిపేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు దోశలు వేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను. ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్న పిండి వేసేస్తున్నాను. చక్కగా ఈ లూజ్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో వేసుకోవాలనుకుంటే ఆ సైజులో. చూడండి, కొంచెం అట్టు వేసాం కదా, అట్టు మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఇలా వేసేసుకోవాలన్నమాట. చూడండి, 2 వైపులా కాలింది. ఈ దోశని తీస్తున్నాను. ఇలాగే మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన దోశలు తయారయ్యాయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి మనము ఈ టమాటా చట్నీ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. పప్పు చట్నీ అంతగా బాగోదు, మనం పప్పులతో తయారు చేసాం కాబట్టి. పప్పు చట్నీ కాకుండా ఇలా టమాటా కానీ ఆవకాయ కానీ వేసుకొని తిన్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.